హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 252. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన సంగతులను చూద్దాం. యుద్ధంలో గెలిచిన పాండవులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గంగానదీ తీరంలో వారు శోకాన్ని అనుభవిస్తూ కాలం గడిపారు. ఈ సమయంలో ధర్మరాజు తన విజయం గురించి సంతోషం కాకుండా తన సన్నిహితులను కోల్పోయిన బాధను వ్యక్తం చేశాడు. అప్పుడు బయటపడిన గొప్ప నిజం, కర్ణుడు నిజానికి వారి అన్నయ్య అని తెలిసిన విషయం పాండవులను మరింత విషాదంలోకి నెట్టింది. నారద మహర్షి ద్వారా కర్ణుడి జననం నుండి అతని జీవితంలో జరిగిన శాపాలు వరకు అన్ని విషయాలు వెల్లడించబడ్డాయి. ఆ శాపాల వల్లే యుద్ధంలో కీలక సమయంలో కర్ణుడి రథచక్రం దిగిపోవడం, అతని ఆయుధాలు పనిచేయకపోవడం జరిగిందని తెలుస్తుంది. ఈ నిజం తెలుసుకున్న ధర్మరాజు తన తల్లి కుంతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక శాపం కూడా ఇచ్చాడు. కర్ణుడి జీవితం, శాపాలు మరియు అతని పతనం వెనుక నిజం ఏమిటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ధర్మరాజు మనస్సుకు శాంతి కలగటం లేదు. అర్జునుడిని చూసి ధర్మరాజు ఇలా అన్నాడు: అర్జున, ఎవ్వరూ లేని ఈ రాజ్యం మనకెందుకు? ఎక్కడికైనా పోయి అక్కడ భిక్షకు వృత్తి స్వీకరించేద్దాం, బ్రతికు వెళ్ళబుచ్చుదాము. అప్పుడే నా మనస్సు శాంతి లభిస్తుంది. అర్జున, మనమందరం మన జ్ఞాతులను అందరినీ చంపాము. అది మనము చంపుకోవడంతో సమానం కాదా? ఎందుకు క్షత్రియ ధర్మము కాల్చనా? మనలో ఉండే మహాత్ములకు అహింసా వ్రతమును పాటిస్తూ మత్సరమును పీడి బతకడం ధర్మం కదా. అందుకని మనం మరలా వనవాసం చేద్దాము. ఈ రాజ్యము అనే మాంసం కోసం అన్నదమ్ములం కుక్కల మాదిరి కొట్టుకున్నాం, ఒకరినొకరు చంపుకున్నాం, వంశ నాశనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంతటి కుత్సితపు బతుకుతున్నాం. అర్జున, నాకు ఈ కురు సామ్రాజ్యమే కాదు, త్రిలోకాధిపత్యము ఇచ్చినా నాకు సంతోషం కలిగించదు. నాకు ఈ రాజ్యం వద్దు, మీరే ఏలుకోండి. మన పెదనాన్న పుత్ర వ్యామోహంలో తన కుమారుడు సుయోధనుణ్ణి కట్టడి చేయలేకపోయాడు. అతని సన్మార్గంలో పెట్టడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితం, ఆ నీచుడు వంశనాశనం చేశాడు. సుయోధన్ని చంపడం వల్ల మన కోపం చల్లారింది, కానీ మనశ్శాంతి శోకంతో నిండిపోయింది. నేను మాత్రం ఏమి చేయను? రాజ్యకాంక్షతో ఈ యుద్ధానికి పాల్పడ్డాను, పాపం చేశాను. ఈ హేయమైన యుద్ధం వలన లభించిన రాజ్యం వదిలితే గాని నా మనస్సుకు శాంతి లేదు. ఈ రాజ్యం వదిలితే గాని నా మనసు పరిశుద్ధం కాదు. అందుకని నేను తపోవనానికి వెళ్ళి మునుల మధ్య మునివృత్తి స్వీకరించి శేష జీవితం ఆనందంగా గడుపుతాను అని అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని మనసులోనే అణుచుకొని పైకి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: అన్నయ్య, ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా? ఎప్పుడైనా విన్నామా? అరివీర భయంకరమైన యుద్ధంలో శత్రువులను ఓడించి రాజ్యలక్ష్మిని వరించాము. అదంతా మర్చిపోయి ఇప్పుడు మునివృత్తి స్వీకరిస్తాను అంటే ఏమిటి? అయినా మనం సుయోధనుని మాదిరి అధర్మంగా రాజ్యాన్ని పొందలేదు. ధర్మపరంగా ఈ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాం. ధర్మబద్ధమైన రాజ్యమును పరిపాలించకుండా వదిలివేయడం ధర్మమా? అలాంటి వాడివి యుద్ధంలో అందరూ రాజులను ఎందుకు చంపావు? ఇంతా చేసి ఇప్పుడు రాజ్యం వదిలి అడవులకు వెళితే నిన్ను పిరికివాడు అంటారే గాని నిన్ను మెచ్చుకుంటారా? మనం యుద్ధం చేసినందువల్ల పాపం సంక్రమించింది. ఆ పాపం అశ్వమేధము మొదలగు యాగములు చేసి పోగొట్టుకోవచ్చు కదా. అంతే కానీ క్షత్రియ ధర్మం వదిలి మునివృత్తి స్వీకరించడం ధర్మమా? అన్ని ధర్మములకు మూలకు సంపద. ఆ సంపద లేని నాడు మనిషి చచ్చిన వాడితో సమానం కదా. మరి ఈ విషయం కూడా నువ్వు ఆలోచించాలి కదా. సంపదలు ఉంటే బంధువులు వారంతట వారే దగ్గరకు వస్తారు. సంపద ఉంటే మిత్రులు మన దగ్గరకు చేరుతారు. సంపద ఉంటే శౌర్యము, ధైర్యము కలుగుతాయి. సంపద సద్బుద్ధి ప్రసాదించబడుతుంది. కాబట్టి మనం పురుషార్థంలో మేటి. అలాంటి రాజ్య సంపదను మనం ధర్మబద్ధంగా లభించింది. ఈ సంపదను అనుభవించడం మన కర్తవ్యం. ఇంకా జ్ఞాతులు మరణించారు అని కదా అన్నావు. మరి దేవతలు జ్ఞాతులను నాశనం చేసే కదా వృద్ధి చెందారు. జ్ఞాతులను చంపకుండా, శత్రునాశనం కాకుండా రాజ్య సంపద లభిస్తుందా? ఇంకా వేదాలు కూడా ఈ విధంగా చెబుతున్నాయి. బల పరాక్రమలు ప్రదర్శించి శత్రువులను సంహరించి రాజ్య సంపదను చేజించుకోవడం, యజ్ఞ యాగాదులు చేసి దేవతలను సంతోషపెట్టడం, చనిపోయిన తర్వాత ఉత్తమగతులు పొందటం క్షత్రియ లక్షణము. మన పూర్వీకులైన దిలీపుడు, నృగుడు, అంబరీషుడు, సగరుడు, నహుషుడు, మాందాత మొదలగు చక్రవర్తులు ఇదే దారి అవలంబించారు. ఉత్తమగతులు పొందిన ప్రస్తుతం ఆ చక్రవర్తి పదవి నిన్ను వరించింది. దానిని నీవు తెగించుట న్యాయమా? నువ్వు కూడా నీ పూర్వీకుల మాదిరి యజ్ఞ యాగాదులు చేసి పునీతుడుగా, లేకపోతే నీకు పుణ్యం ఎలా లభిస్తుంది? అశ్వత్థ మీద యాగం చేసిన
చక్రవర్తులందరూ పునీతులయ్యారు అని పలికాడు అర్జునుడు. ఎన్ని చెప్పినా ధర్మరాజు తన మనసులో ఉన్న కలతను వీడలేదు. అర్జున, ఎందుకో నా మనసు ఈ రాజ్యపాలనకు అంగీకరించడం లేదు. ఈ లోకంలో తృప్తిని మించిన సుఖం, సంపద వేరొకటి లేదు. ఈ సారహీనమైన సంసార సుఖములను విడిచిపెట్టి ఒంటరిగా అడవులకు పోయి అక్కడ ఉన్న తాపసులు ఉపదేశములు పీనులు విందుగా వింటూ అందరితో స్నేహంగా ఉంటూ ఎవరితోనూ వైరం పెట్టుకోకుండా నిందను స్తుతిని సమయంగా స్వీకరిస్తూ కత్తితో పొడిచిన వాడిని మేనికి చందనము అలిదిన వాడిని సమానంగా పరిగణిస్తూ మోగవాడి మాదిరి మౌనవ్రతం పాటిస్తూ తగిన సమయంలో పర్ణశాలకు పోయి ఎవరు ఏమి ఇచ్చినా దానిని మహాప్రసాదంగా స్వీకరించి దానితో తృప్తి పడటం కన్నా ఈ లోకంలో కలిగే సుఖం ఏముంటుంది చెప్పు. అలా కాకుండా కర్మ మార్గంలో ప్రయాణిస్తే మనకు ఒంటరిదే ఉంది, పాపము మూటకొట్టుకోవడం తప్ప. అందుకని నేను మోక్ష మార్గమునకు దూరం కాలేను. భగవంతుని దయ వలన నాకు అమృతతుల్యమైన విజ్ఞాకు లభించింది. ఆ జ్ఞానమే శాశ్వతము, అదే మోక్ష మార్గము, దానిని నేను వదలలేను అని అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విన్న భీమసేనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, అన్నయ్య, నీవు కర్మయోగివి. శృతి విహితమైన కర్మలు ఆచరించకుండా నువ్వు జ్ఞాన మార్గం అవలంబించటం ధర్మమా? యుద్ధంలో ఇంతమంది చనిపోవడం చేత తాత్కాలికంగా నీకు రాజధర్మం మీద కోపము అసూయ కలిగాయి. కానీ ఈ వైరాగ్యము, ఈ కోపము, అసూయ యుద్ధమునకు ముందు కలిగి ఉంటే ఎంతోమంది రాజులు, బంధువులు, స్నేహితులు బతికిపోయి ఉండేవారు కదా. మేము కూడా రాజ్యం మీద ఆశ వదిలి మునివృత్తిని స్వీకరించి ఉండేవాళ్లము. ఈ మహాభారత యుద్ధము సంభవించి ఉండేది కాదు, ఇంత ప్రాణ నష్టము జరిగేది కాదు. మరి ఆనాడు భీకరమైన ప్రతిజ్ఞలు చేసి యుద్ధములో పాల్గొని అందరినీ చంపి ఇప్పుడు నేను అడవులకు పోతాను అంటే విన్నవారు ఏమనుకుంటారు? ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళు నిన్ను చూసి హేళన చెయ్యరా? వెనకటికి నీలాంటివాడే కష్టపడి బావిని తవ్వి అందులో ఉన్న నీళ్లు తాగకుండా ఊరుకున్నాడు. ఎత్తైన చెట్టు ఎక్కి తేనె పట్టు కొట్టి తేనెను తాగకుండా వెళ్ళిపోయాడట. విస్తరి నిండా పృష్టాన్నమును వడ్డిస్తే తినకుండా లేచిపోయాడు. కోరి వచ్చిన వనితను అనుభవించకుండా వదిలివేశాడట. నీ భుజబలములతో శక్తియుక్తులతో రాజ్యలక్ష్మిని కైవసం చేసుకుని రాజ్యపాలన చేయకుండా అడవులకు పోతాను అనడం కూడా అటువంటిదే. అయినా నీకు అన్నీ తెలుసు, ఇంకా నేను చెప్పేదేముంది? అన్నయ్య, నువ్వు అడవులకు పోతుంటే నీ వెనక మేము నడుస్తుంటే లోకులు మా అందరినీ చూసి హేళనగా నవ్వుతూ ఈ వెర్రివాళ్ళు ధర్మరాజ్యమును అడవులకు పోవడం ఆపకుండా ఆయన వెనక్కు వెళ్తున్నారు అని నవ్వుకోరా? నువ్వు అడవులకు పోయి నీ తమ్ముళ్ళందరినీ ఈ రాజ్యసంపదలకు భోగరా భాగ్యములకు దూరం చేస్తావా? నీ ప్రజలందరికీ శోక సముద్రంలో ముంచుతావా? ధర్మరాజా, కర్మరాహిత్యమే మోక్ష మార్గమే అయితే అడవుల్లో ఉన్న చెట్లు అన్నీ కర్మ చేయడం లేదు, వాటికి మోక్షం రావడం లేదే. నీకు అంతే కదా అన్నయ్య. కర్మలను త్యాగం చేయడం కాదు, కర్మలు ఆచరిస్తూ కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. తాను చేసిన కర్మలు ఫలాన్ని బ్రహ్మార్పణ అంటూ నిష్కర్మ కర్మతో మునిగి తేలాలి. అప్పుడే తత్వజ్ఞానము కలుగుతుంది. కర్మరాహిత్యము దానంతట అదే కలుగుతుంది. కాబట్టి కేవలం కర్మలు చేయకుండా అడవులకు వెళితే మోక్షం రాదు అని అన్నాడు భీముడు. అంతలో అర్జునుడు అందుకున్నాడు, ధర్మరాజా, నాకు తెలిసిన ఒక ఇతిహాసమును చెబుతాను. అదేమిటో తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.